ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహాగణపతి పురాణం 8వ భాగం. శ్రీ తాటంకి వెంకటలక్ష్మి నరసింహరావు గారు గజాననుడి అవతరణం. ఇహ కైలాసంలో బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతల సమక్షంలో పరమేశ్వరుడు స్వయంగా సంకల్పించి ఐరావతపు శిరస్సును గణపతి ముండెమునకు చేర్చి అభయ హస్తముతో ఆ భాగమును నిమిరి సంకల్పశక్తితో ప్రాణం పోశాడు. మరుక్షణం గణపతి పునర్జీవితుడై కళ్ళు తెరిచాడు. పార్వతీమాతను గాంచి అమ్మా అంటూ చప్పున లేచి తల్లి ఒడిలో కూర్చున్నాడు. పరమేశ్వరి మాతృమమకారాన్ని అణుచుకోలేక గణపతి చెక్కిళ్లను, శిరస్సును పదే పదే ముద్దులాడింది. అనంతరం పరమేశ్వరుని వైపు చూపిస్తూ నాయనా, వీరే నీ తండ్రి గారు అని పరిచయం చేసింది. తండ్రి నమస్కారం. అమ్మకిచ్చిన మాట కోసం తమ పట్ల చేసిన అపచారానికి నన్ను మన్నించండి అని ప్రార్థిస్తూ వినయంగా వందనం ఆచరించాడు గణపతి. పరమేశ్వరుడు పుత్రవాత్సల్యంతో గణపతిని దగ్గరకు తీసుకొని, నాయనా, విఘ్నములు గడిచి పునర్జీవితుడవైన నా కుమారుడివి గాన నేటి నుంచి నీవు విఘ్నేశ్వరుడు అని ఈశ్వర ప్రతిరూపునిగా పిలువబడతావు. గణపతులలో అగ్రజుడవు, అగ్రగణ్యుడవు కావున మహాగణపతి అను విశేష నామము చేత విశిష్టుడవవుతావు అని అనుగ్రహించాడు. ఆ తదనంతరం మహేశ్వరుడు మిగిలిన 20 మంది గణపతులకి కూడా ఏనుగు తలలు అతికించి ప్రాణం పోశాడు. తండ్రి, మీ దయా విశేషము చేత నేను, నా అనుజులు పునర్జీవితులము అయ్యాము. నేడు నాకు, నా సోదరులకు పునర్జన్మము కావున నాకు విశేష నామములు అనుగ్రహించినట్లే నా సోదరులకు కూడా నేడే నామకరణం జరిపించి తదనంతరం మాకు ఉపనయన సంస్కారములు జరిపించినచో మేము వేదాధ్యయనం చేస్తాము అని మనవి చేశాడు మహాగణపతి. వినయంగా అతని వినయ విధేయతలకు పార్వతీ పరమేశ్వరులతో పాటు దేవతలు 50 మంది సంతోషించారు. నారద మహర్షి ఆనంద పరవశుడవుతూ, ఆహా, ఏమి ఈ విచిత్ర విశేషం! ఆనాడు గణపతి అవతరించినది భాద్రపద శుద్ధ చతుర్థి మంగళవారం, హస్తా నక్షత్రం. నేడు మరలా సోదరులతో సహా పునరవతరించిన శుభముహూర్తాన కూడా భాద్రపద శుద్ధ చతుర్థి మంగళవారం, హస్తా నక్షత్రం. ఇంతటి విశేషం కలిగిన ఈ మహా గణపతి జన్మదినం ఇక నుంచి గణేశ చతుర్థి అను నామమున విరాజిల్లుగాక. గజముఖుడై అవతరించిన ఈ గణేశుడు గజాననుడు అను పేర వర్ధిల్లుగాక అన్నాడు భక్తి పారవస్యంతో నారదుడు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. అనంతరం దేవాది దేవతలందరి సమక్షంలో మిగతా 20 మంది గణపతులకి నామకరణ మహోత్సవం జరిగింది. అందరి పేర్లకు చివర గణపతి అని చేర్చబడింది. ఆ 20 మంది గణపతులు వరుసగా సిద్ధి గణపతి, చింతామణి గణపతి, ఏకదంత గణపతి, వక్రతుండ గణపతి, లక్ష్మీప్రద గణపతి, నింభ గణపతి, లంబోదర గణపతి, రుణ విమోచన గణపతి, శుక్ల గణపతి, ధూమ్ర గణపతి, కృష్ణా గణపతి, రక్తవర్ణ గణపతి, సువర్ణ గణపతి, విఘ్న గణపతి, నిర్విఘ్న గణపతి, వికట గణపతి, బాలచంద్ర గణపతి, సర్వాంభర గణపతి, గణాధిపతి, భద్ర గణపతి అను పేర్లతో కీర్తించబడ్డారు. ఆ తదనంతరం పార్వతీ పరమేశ్వరులు గణపతులలో శ్రేష్ఠుడైన మహాగణపతికి సోదర గణపతులకి ఉపనయనం జరిపారు. ఈ బ్రహ్మోపాసన కార్యక్రమాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా పురోహితుడై వేద మంత్రాలు పఠిస్తూ పౌరోహిత్యం నెరవేర్పాడు. గాయత్రి మంత్రోపదేశ సమయంలో గాయత్రీదేవి
స్వయంగా వచ్చి మంత్రోపదేశానంతరం ఇలా పలికింది. నాయనా మహాగణపతి, గాయత్రినైన నేను ఓంకారం నుండి అవతరించాను. ఆ ఓంకారమే నీవైనందున నీవు నాకు పితృదేవుడవైన నీవు నా అంశామూర్తివైన పార్వతికి తనయుడవై నాకు కుమారుడివయ్యావు. గాయత్రీ మంత్రాన్ని శంకరుని ద్వారా ఉపదేశం పొంది నాకు భక్తుడివయ్యావు. ఇలా ఒక్కడివే అనేకములై నన్ను తరింపచేశావు. ఆ ఆనందంతో, ఆ కృతజ్ఞతతో, నీ పట్ల గల భక్తి గౌరవాలతో నీ పేర గాయత్రీ మంత్రమును సమర్పిస్తున్నాను. ఇది గణేశ్వర గాయత్రి అను పేర విరాజిల్లగలదు. ఓం మహాకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. గాయత్రీ మంత్రమును భక్తి శ్రద్ధలతో ఒక్కసారి జపించిన ఎంత ఫలము కలుగునో అంతకు నూరింతలు ఫలము గణేశ్వర గాయత్రీ మంత్ర జపము వల్ల సిద్ధించును. సర్వలోకముల వారికి, సర్వజాతుల వారికి, సర్వవర్ణముల వారికి సకల శుభములతో పాటు విఘ్నేశ్వరుని అనుగ్రహమును సత్వరము ప్రసాదిస్తుంది. ఈ గణేశ్వర గాయత్రి అని వరమిచ్చింది గాయత్రి. విఘ్నేశ్వరుడు వినమ్రతతో భక్త్యాంజలిగా సమర్పించాడు. అనంతరం మహాగణపతి అక్షరాభ్యాసం జరిగింది. జగన్నాథుడైన విష్ణువు ఆధ్వర్యంలో దేవతల గురువు బృహస్పతి గణపతి చేత ఓం నమః శివాయ అక్షరాభ్యాసం చేయించాడు. అనంతరం బ్రహ్మదేవుడు వేదాలను ఉపదేశిస్తుంటే విఘ్నేశ్వరుడు అధ్యయనం ఏకకాలంలో చేసి ఏకసంతాగ్రాహి అయ్యాడు. నిమిషే కాలంలో చతుర్వేదాలను అభ్యసించి అధ్యయనం చేసి తన సామర్థ్యాన్ని చాటుకున్నాడు. అంతట వీణాపాణి అయిన శారదాదేవి అచ్చట ప్రత్యక్షమై ప్రణవస్వరూప విఘ్నేశ్వర, ఓంకారము నీవు, అందుండి అవతరించిన వేదము నీవు, వేదమునకు రూపమైన అక్షరము నీవు, క్షరము అనగా నాశము లేనిది, అక్షరము అట్టి అక్షరమే నీవై ఉండి ఆ అక్షరములకు నన్ను తల్లిని చేశావు. ఎంతటి వారైనా తల్లికి బిడ్డలేనని లోకానికి చాటడానికి ఎట్టివారైనా గురుముఖత విద్యను అభ్యసించాలన్న నియమాన్ని ముల్లోకాలకి తెలుపడానికి గురువులకే గురువైన నీవు నేడు గురుముఖత విద్యాభ్యాసం చేసి విద్యల దేవినైన నన్ను గౌరవించావు. నా ప్రాశస్త్యాన్ని చాటి చెప్పావు. అందుకు కృతజ్ఞతగా నీకొక వరాన్ని అనుగ్రహిస్తున్నాను. నేను ప్రసాదించే ఈ వేద మంత్రము సర్వాభీష్టప్రదాయకము. ఓం గణానాన్త్వం గణపతిగం అను ఈ వేద మంత్రమును పఠించిన వారు సరస్వతి కటాక్షముతో పాటు గణేశ్వరుని అనుగ్రహము పొంది సర్వాభీష్టములను పొందగలరు. గణపతిని భక్తితో స్మరించి ఈ మంత్రమును పఠించువారల వాక్కునందు నేను కొలువై ఉంటాను అని వరమిచ్చింది శారదాదేవి. విఘ్నేశ్వరుడు వినయుడై చదువుల తల్లికి నమస్కరించాడు. అంతటా విష్ణువు కల్పించుకొని, ఈశ్వర, విఘ్నములను పొంది వాటిని అధిగమించి పునర్జీవితుడైన ఈ విఘ్నేశ్వరుడు అయోనిజుడు. పృథ్వీతత్వము చేత విశ్వవ్యాపకత్వము కలిగినవాడు. విష్ణు అను శబ్దము చేత వ్యాపితుడై ఇతడు విష్ణుతత్వమును కలిగినవాడు, అంటే పోషణతత్వము కలిగినవాడు. బ్రహ్మాది దేవతలను, ఏకాదశ రుద్రులను ఎదిరించి సమర్థతను నిమిషము మాత్రమున వేదాధ్యాయము గావించి తన సర్వజ్ఞతను గజముఖమును ధరించి
సర్వజీవ కారుణ్య తత్వమును నిరూపించుకున్నాడు. నారద, బ్రహ్మ, గాయత్రి, సరస్వతి, ఇంద్రాది దేవతల ప్రశంసలు పొందినవాడు. విఘ్నాధిపత్యమునకు ఇతని తగినవాడని నిరూపితమయ్యింది. ఇంకా ఆలస్యమెందుకు? ఇప్పుడే ఇతనికి విఘ్నాధిపత్య పట్టాభిషేకం జరిపించు అని సూచించాడు. బ్రహ్మాది దేవతలందరూ సూచించారు. ఆ మాటలను సమర్థించారు. అప్పుడు మహర్షులు వేద పఠనం చేస్తుండగా బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, యమ, వరుణ, అగ్ని, వాయు, కుబేరాది దేవతలు గణేశుని గుణగణములను కీర్తిస్తుండగా పార్వతీ పరమేశ్వరులు తమ కుమారుడు మహాగణపతిని ఆహ్వానపూర్వకంగా వెంట పెట్టుకు వెళ్ళి ఉన్నతాసనముపై ఆసీనుని గావించి నారద, భృంగి, నంది, తుంబుర, గరుడుల గరుడులు సామగానం చేస్తుండగా విఘ్నాధిపత్యమును కట్టబెట్టారు. ఆ శుభ సమయాన అంతరిక్షము నుండి గంధర్వులు గానములు పాడారు. అప్సరసలు పుష్పవర్షం కురిపించారు. దేవదుందుబులు మ్రోగాయి. ఆ క్షణంలో విష్ణు వక్షస్థలము నుండి శ్రీ మహాలక్ష్మి అవతరించి, నాయన, ఎవరు అధిపతులో వారు విష్ణుదేవునితో సమానం, విష్ణాంశ సంభూతులు కానిదే ప్రభువు కాలేరు. అట్టి ప్రభువును ఆశ్రయించుకొని ఉండుట నా విధి. అందుచేత నాకున్న సకల సంపద్గుణములు నీకు ప్రసాదిస్తున్నాను. నేటి నుంచి నీవు భాగ్యప్రదాతవై నిన్ను కొలిచిన వారికి సర్వసంపదలను అనుగ్రహించి లక్ష్మీ గణపతి అను పేర వరాల ఇయ్యగలవు. అంతేకాదు, కోరిన వారికి కోరుకున్నన్ని విభవములను ప్రసాదిస్తూ విభవములకు అధినాథుడవై వినాయకుడు అను పేర విరాజిల్లగలవు అని ఆశీర్వదించింది. తదాస్తు అంటూ విష్ణువు మందహాసం చేసి, విఘ్నేశ్వర, నేటి నుండి నీకు ప్రప్రథమ పూజార్హత అనుగ్రహిస్తున్నాను. ముల్లోకములందరి ఎవరు గాని ఎంతటి వారు గాని ఏ కార్యము తలపెట్టినా అది శుభకార్యమైనా అశుభకార్యమైనా ముందుగా నిన్ను పూజించాలి. నిన్ను పూజించిన అనంతరం వారు ఎవరిని పూజించినా ఏ కార్యం తలపెట్టినా అది నిర్విఘ్నంగా నెరవేరుతుంది. అట్లుగాక నిన్ను విస్మరించి ఏ కార్యము ప్రారంభించినా దానికి విఘ్నములు తప్పవు. త్రిమూర్తులమైనను సరే ఇక నుంచి నిన్ను పూజించాకే మా సంకల్పములు నెరవేరుతాయి. నేటి నుండి నీవే ప్రప్రథమ పూజా అర్హుడవు అని పలికి ఆశీర్వదించాడు విష్ణువు. దేవాది దేవతలందరూ అలా తన కుమారుడికి వరాలు ఇచ్చి ఆశీస్సులిస్తుంటే ఆనందంతో పొంగిపోయిన జగన్మాత వారందరినీ ప్రశంసిస్తూ, దేవాది దేవతలారా, నా కుమారుని పట్ల మీకున్న అభిమానానికి నా మనస్సు సంతోషంతో పొంగిపోతుంది. ఈ ఆనంద సమయంలో నేను మీకో వరాన్ని అనుగ్రహిస్తున్నాను అన్నది. విఘ్నేశ్వరుడు అవతరించిన ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని వ్రతకల్ప విధాన పూర్వకంగా పూజించిన వారికి ఆ సంవత్సరమంతా జయప్రదం అవుతుంది. ఈ వినాయక వ్రతమును ఒక దీక్షగా స్వీకరించి ప్రతి మాసంలో వచ్చే శుద్ధ చవితి నాడు వినాయకుని పూజిస్తూ, ఇలా 12 మాసములలోనూ చవితి నాడు పూజించి 12వ మాసములో చవితి నాడు ఉద్యాపన చేసుకున్నవారు ఇహపర సుఖాలను అనుభవించి మోక్షమును పొందుతారు అని అనుగ్రహించింది. పరమేశ్వరుడు ఆశీర్వదిస్తూ అస్తు తదాస్తు అన్నాడు. అనంతరము విఘ్నేశ్వరుడు వారందరికీ తన కృతజ్ఞతలు తెలియజేస్తూ, విఘ్నము అనగా అంటే విధి అనగా ప్రతి జీవి యొక్క విద్యుత్ ధర్మాచరణము, ఘ్నము అనగా భగ్నము చేయు దుర్విధి. దేవదానవ మానవులెవరైనా సరే విద్యుక్త ధర్మాచరణమును పాటించిన వారికి ఎట్టి
విఘ్నము కలగకుండా కాపాడుటయే నా విధి. ధర్మాచరణమును విస్మరించిన వారిని దండించి దారిలో పెట్టడమే నా అవతార లక్ష్యం. ఇది గ్రహించి అందరూ సద్బుద్ధితో మెలగండి. నేను మీ వాడిని, అందరి వాడిని. లోకా సమస్త సుఖినో భవంతు అని పలికాడు. వినాయకుని మాటలకు సంతసిస్తూ ఇంద్రాది దేవతలు అతనిని స్తోత్ర పాఠాలతో కీర్తించారు. గజానన అవతార ఆంతర్యం. గజాననం భూతం గణాది సేవితం, కపిస్థ జంబూపలాది సార భక్షితం, ఉమాసుతం శోక వినాశ కారణం, నమామి విఘ్నేశ్వర పాద పంకజం. గజాననుడు భూతగణముల చేత సేవింపబడుతూ భూత ప్రేత పిశాచాది విఘ్నములను తన అదుపాజ్ఞలలో ఉంచుకుంటూ తాను జంబూఫలాలు, వెలగపండ్లు, అరటి, కొబ్బెర వంటి ఫలాలను వరిపిండితో ఆవిరి మీద ఉడకబెట్టిన కుడుములు వంటివి భక్షిస్తూ శాకాహారిగా తన ప్రత్యేకతను చాటుకున్న విశిష్ట దైవం వినాయకుడు. విష్ణువు అతడే, శివుడు అతడే, శక్తి అతడే, ప్రకృతి పురుషులుగా అవతరించిన ప్రణవ ఓంకారుడు అతడే. ఈ జగత్తుకే కారకుడైన పరబ్రహ్మ అవతారమే విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు యోగులకు పరబ్రహ్మ, నర్తకులకు నాట్యాచార్యుడు, భాగవతులకు భాగవతోత్తముడు, గానమూర్తి, విద్యాప్రియులకు విద్యాగణపతి, సామాన్యుల పాలిట సర్వసిద్ధి ప్రదాత, సంకట హరుడు. వేదాలకి మూలం ఓంకారం. మంత్రానికి శక్తినిచ్చింది ఓంకారం. యంత్ర తంత్రములకి పరిపుష్టినిచ్చేది ఓంకారం. ఈ జగత్తులో భూత భవిష్య వర్తమానాల్లో ప్రపంచంలోని ప్రతి అణువులోనూ ఉన్నది ఆ ఓంకారమే. అట్టి ఓంకారనాదం ఉత్పన్నమైన తదుపరి క్రమక్రమంగా ఆ నాదం మాయా రూపాన్ని సంతరించుకొని గజాననుగా అవతరించిందని మహర్షులు విశ్వాసం. విఘ్నేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు అవతరించాడు. ఆయన జన్మ నక్షత్రం హస్త. ఇది కన్యారాశిలో ఉంటుంది. మేషరాశి నుంచి 6వ రాశి కన్యారాశి. జ్యోతిష్య శాస్త్రానుసారం ఈ షష్ఠమ రాశి రుణ రోగ శత్రుత్వాలకు గృహస్థానం. చంద్రుడు ఈ రాశిలో ఉండగా విఘ్నేశ్వరుడు అవతరించాడు కనుక ఈ కన్యారాశిలో అవతరించిన వినాయకుడు జీవుల రుణ రోగ శత్రు బాధలను నివారించి విఘ్నేశ్వరుడుగా తనని నమ్ముకున్న వారికి సకల శుభాలను అనుగ్రహిస్తుంటాడు. కన్యారాశిలో ఉన్న చంద్రుడు సమసప్తక దృష్టితో తిన్నగా చూసే రాశి మీనరాశి. జ్యోతిష్య చక్రమునందు మీనరాశి 12వ రాశి. ఈ 12వ క్షేత్రం వ్యయాలకి అజ్ఞాత శత్రువులకి క్షేత్రం. ఇవి రెండు మానవుల పురోగతికి ప్రతిబంధకాలు, అంటే విఘ్నాలు. అయితే కన్యారాశిలో పీఠం వేసుకు కూర్చున్న విఘ్నేశ్వరుడు ఈ విఘ్నములను తన అదుపాజ్ఞలో ఉంచుతూ తనని కొలిచిన వారికి విఘ్నాల బాధ లేకుండా కాపాడుతున్నాడు. అలాగే కన్యారాశికి అధిపతి బుధుడు, అంటే బుద్ధి ప్రదాత, విద్యాప్రదాత వినాయకుడు. అలా బుధుని ఆధిపత్య రాశిలో అవతరించిన వినాయకుడు విద్యా బుద్ధి ప్రదాత తానే అయ్యాడు. హస్తా నక్షత్రంలో జన్మించడం చేత అస్థిముఖుడు, అంటే ఏనుగు ముఖం కలవాడయ్యాడు. ఏనుగు అంటే గజము, జయమునకు ఐశ్వర్య సంపదలకు సంకేతం. అంతేకాక గజముఖమును కలిగి మూషిక వాహనమును చేసుకొని నాగులను తన లంబోదరమునకు చుట్టుకొని వినాయకుడు సర్వజీవుల పట్ల తన కారుణ్యాన్ని వెల్లడి చేస్తున్నాడు. అంతేకాదు ఆ రూపాలన్నీ తనవేనని సంకేతమిస్తున్నాడు. అలాగే గణ అంటే పుర్యష్టకం, అంటే 8 అంగాలతో కూడిన పురం. ఆ 8 ఏవంటే 1 పంచకర్మేంద్రియాలు, 2 పంచ జ్ఞానేంద్రియాలు, 3 పంచభూతములు, 4 పంచప్రాణములు, 5 కామం, 6 కర్మ, 7 అవిద్య, 8 మనస్సు. ఈ 8 అంగాలతో కూడిన పుర్యష్టకం
సూక్ష్మదేహం అంటే దేహము అనే పురమునకు అధిపతి గణపతి అన్నమాట. అంటే సృష్టికి అధీశ్వరత్వమే గణేశ్వరత్వం. స్వామి చేతుల్లో ధరించిన పాశ అంకుశాలు రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు. ఈయన లంబోదరమునకు బిగించబడిన సర్పము కుండలినీ శక్తికి సంకేతం. మరొక హస్తమందు ధరించిన మోదకం ఆనందానికి ప్రతీక. తనను ఆరాధించే వారికి ఆనందాన్ని ప్రసాదిస్తాడు స్వామి. అట్లే స్వామి అభయహస్తం ఆపన్నులకు అభయప్రదానం. స్వామి మూషిక వాహనుడు. మూషికాన్ని అఖువు అని కూడా పిలుస్తారు. ఇది కామ, క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలకు ప్రతీక. సత్వరజోస్తమో గుణ నాశన శక్తికి సంకేతం. ఈ దుర్గుణాలన్నింటినీ అణచివేయగల వాడినని నిరూపించడానికే స్వామి మూషికాన్ని వాహనంగా చేసుకున్నట్లు తాత్వికులు భావిస్తారు. అయినప్పటికీ స్వామికి సింహవాహనం, నెమలి వాహనం కూడా ఉన్నాయి. అనేక మంది రాక్షసులను సంహరించే సందర్భాల్లో స్వామి ఆయా సందర్భాలకి తగినట్లు ఈ వాహనాలను అధిరోహించాడు. వినాయకుని తొండం ఓంకారమునకు ఏకదంతం, ఏకాత్మ సంకేతమైన పరబ్రహ్మమునకు, లంబోదరము స్థిరత్వమునకు సంకేతాలు. స్వామికి ప్రీతిపాత్రమైన సంఖ్య 21. ఉపగణపతులు 20 మందితో స్వామిని కలుపుకొని గణపతులు సంఖ్య 21. అందుకే స్వామికి 21 అంటే ప్రీతి. తనకు చేసే పూజలు, పెట్టే నైవేద్యాలు తనతో పాటు తన సోదర గణపతులకు కూడా చెయ్యాలని స్వామి భావన. దానికి సంకేతంగానే 21 రకాల పత్రితో పూజించాలని, 21 సంఖ్యతో నైవేద్యం నివేదించాలని స్వామి సెలవిచ్చినట్లు విఘ్నులు భావిస్తారు. ప్రతి పూజలో పవిత్రార్థం ఓం ఓషధీవ తంతు నమః అనేది వినాయకుని సహస్రనామాలలో ఒకటి. స్వామి పూర్వజన్మమందు ఐరావతము అనే గజము శాంతి అహింసలకు సంకేతం. ఇది శాకాహారి ఫలములు ప్రతి తదితరములతో భుక్తి గడుపుకునే బుద్ధిజీవి. ఎంతటి శాంతమూర్తో సందర్భం వస్తే అంతకు 1000 రెట్లు పౌరుషమూర్తి. అందుకే కదా గజబలం అంటారు. ఆ గజబలానికి కారణం ఇది తీసుకుని ఓషధీయుతమైన దుర్వాయుగ్మం అంటే గరిక జంట బుద్ధిని, బలాన్ని ఇనువడింప చేస్తుంది. సహస్ర పరమాదేవి దుర్వా దుస్వప్ననాశిని అంటూ గరికని దేవీ ప్రతిరూపంగా ప్రస్తుతించింది శృతి. అలాగే వినాయకుని పూజకి ఉపయోగించే పత్రిలో ప్రతి ఒక్కొక్క ఓషధి గుణాన్ని కలిగి ఉంది. ఇన్ని ఓషధి గుణాలున్న పత్రిలను పూజించడం చేతనే గజమునకు మహాబలం. పత్రిలను భుజించడం చేతనే గజమునకు మహాబలం, ఆరోగ్యం, బుద్ధి లభించాయి. అట్టి గజానన రూపంతో అవతరించిన గణేశ్వరునికి గరిక తదితర పత్రి అంటే ఎంతో ప్రీతి. కనుక ఈయనకు 21 పత్రి అంటే ఆకులతో పూజించిన వారికి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తాడు. అసలు పత్రి పూజ సమయంలో ఆ పత్రి నుంచి వచ్చే ఓషధీయుత వాసనలే ఆరోగ్యాన్ని ఇస్తాయట. అందుచేత 21 మంది గణపతులకి సంకేతంగా ఏకాత్మ రూపుడైన మహాగణపతిని 21 పత్రిలచే పూజ, 21 పదార్థాలతో నైవేద్యం ఇచ్చి ఆరాధించబడడం ఆచారంగా వస్తున్నది. కనుక అవతార పురుషుడు, పరబ్రహ్మరూపుడు, ఆదిమూల స్వరూపుడైన మహాగణపతి నామగానం చేస్తూ ఆ విఘ్నేశ్వరుని మనసారా స్మరించి తలంచి తరిద్దాం అన్నాడు సూత మహర్షి భక్తితో. సూత మహర్షి చెప్పిన విఘ్నేశ్వరుని ఘనాధిపత్య గాథను విన్న సౌనకాది మహామునులు భక్తి పారవస్యాలతో
తన్మయులయ్యారు. వారి భావ రసాత్మకతను గుర్తించిన సూతుడు భక్తి సముద్రంలో మునిగి తేలుతూ ఇలా చెప్పసాగాడు. అస్థానక్షత్ర సంజాతం విఘ్నేశ్వరం గజాననం పార్వతీ హృదయాం బోధి సోమం సదా స్మరామ్యహం. మహామునులారా, విఘ్నేశ్వరుడు పరబ్రహ్మ అవతారమే అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. కనుకనే ఏదో ఒక కారణం చూపి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం ఆయనని పూజించారు. వారిని అనుసరించి ఇంద్రాది దేవతలు, యక్ష కిన్నెర కింపురుష గంధర్వాదులు, సప్తఋషులు సైతము వినాయకుని పూజించి సకల శుభాలు పొందారు. కలియుగమున కలి ప్రభావం చేత మానవులు అనేక కష్ట నష్టాలను, ఈతి బాధలను, దుఃఖాలను ఎదుర్కోవలసి వస్తుంది. శ్రీ విఘ్నేశ్వరుని వ్రతము ఆచరించిన వారు ఆయన అనుగ్రహాన్ని బడసి అట్టి బాధల నుండి విముక్తి పొందగలరు. ఈ వరమును స్వయంగా పార్వతీదేవి అనుగ్రహించడం మానవుల పూర్వజన్మ పుణ్య విశేషమే. మట్టి వినాయకుడు నిమజ్జనం. సూతుల వారి మాటలకు సంతసించిన సౌనకాదులు తమ సందేహాన్ని వ్యక్తం చేస్తూ, ఓ మహర్షి పుంగవ, ఈ వినాయక వ్రతమునందు మట్టితో వినాయకుని చేసి పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం దేనికి అని అడిగాడు. సూతుడు మందహాసం చేసి, మునీంద్రులారా, మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత తత్వం కలిగిన భూమి అంటే మట్టితోనే తొలుత విఘ్నేశ్వరుని చేసి అతని విశ్వవ్యాపకత్వమును ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మృత్తిక ఒక్కటే. దాని నుండి సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్థాల ద్వారానే సర్వజీవులు పోషించబడతాయి. చివరికి జీవులన్నీ ఒక మట్టిలోనే లయమైపోతాయి. అదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమేశ్వరుడు పరబ్రహ్మ స్థూల రూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు. మృత్తికయే పరబ్రహ్మ కనుక మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా అతనిని పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు, మట్టి ఎక్కడైనా ఎవరికైనా లభిస్తుంది. దానికి బీద గొప్ప తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు, కానీ మట్టి విగ్రహాన్ని అందరూ చేసుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే మట్టితో విగ్రహాన్ని చేసి పూజించే ఆచారాన్ని ఆనాడు పరమేశ్వరుడు ప్రారంభించాడు. నేడు ప్రపంచ మానవాళి ఆచరిస్తుంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం పూజ అని చెప్పాడు. మరి పూజానంతరం నీటిలో నిమజ్జనం ఎందుకు? వినండి. మట్టితో వినాయకుని చేస్తాం. ఆ విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ఠ చేస్తాం, పూజ చేస్తాం. అంతవరకు బాగానే ఉంది. మామూలు దృష్టితో చూస్తే అది మట్టి బొమ్మే. కానీ ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే అది మామూలు మట్టి బొమ్మ కాదు, పరబ్రహ్మ రూపమైన మృత్తిక ప్రతిమ. మనము ప్రాణప్రతిష్ఠ చేసి ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమ యందు పరబ్రహ్మ ఉన్నాడు. ఆ మృత్తికలోని అణువణువు ఆయనే. అలాంటి మృత్తికను మంత్రపూర్వకంగా పూజించిన తరువాత ఆ విగ్రహాన్ని అలా వదిలేయడం దోషం. బొమ్మని సృష్టించాం, పూజా నైవేద్యాలతో పోషించాం. మరి లయం చేయవద్దా? లయం చేయడం అంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం. అణువును బ్రహ్మాండములో లీనం చేయడం అంటే
ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే చేరుకోవడం. ఇదే సృష్టి స్థితి లయల చక్ర భ్రమణం. ఇదే పరబ్రహ్మ తత్వం. అందుకే పరబ్రహ్మ ప్రతిరూపమైన మట్టి వినాయకుడిని పరబ్రహ్మ స్థూల రూపమైన భూమిలో ఐక్యం చేయడానికి ఈ విగ్రహాన్ని సముద్ర జలమందు కానీ నదీ తటాక జలములందు కానీ నిమజ్జనం చేస్తే ఆ నీటి యందు చేరిన విగ్రహం కరిగి ఆ జల ప్రవాహంతో ప్రయాణించి అంటే వ్యాపిస్తూ పరబ్రహ్మ రూపమైన మట్టిలో ఐక్యమైపోతుంది. అందుకే పూజానంతరం వినాయక నిమజ్జనం ఆచారంగా పూర్వులు ప్రకటించారు, ఆచరించారు. పూజలో వినాయకుడికి అర్పించిన పత్రి కూడా ఓషధీ గుణాలు కలిగినవి, భూదేవి ప్రసాదించినవే గనక వాటిని కూడా నిమజ్జనం ద్వారా ఆ పరబ్రహ్మకి అర్పించి అంజలి ఘటిస్తారు. సర్వం ఈశ్వరార్పణం అంటే అసలు అర్థం ఇదే అని వివరించాడు సూత మహర్షి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.